వెల్కమ్ టు పిఆర్టీవీ తెలుగు. నేను మీ మహేష్. మనం ఈరోజు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తితో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎవరు అతను అంటే యూత్ డిక్లరేషన్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్, అది ప్రస్తుత ముఖ్యమంత్రితో ప్రకటించడానికి ఎంతో కృషి చేసి దాన్ని మేనిఫెస్టోలో పెట్టించి ముఖ్యమంత్రితోనే ఆనాటి ముఖ్యమంత్రితోనే ప్రకటించినటువంటి గొప్ప నాయకుడు, జేఏసీ నాయకుడు జనార్దన్ గారితో ఈరోజు మనం కూర్చున్నాం. సో వారి మాటలోనే తెలుసుకుందాం అసలు యూత్ డిక్లరేషన్ ఏంటి, అది నిరుద్యోగులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం వారి మాటలు తెలుసుకుందాం. అలా ఈ యూత్ డిక్లరేషన్ అనేటటువంటిది ఏంటిదంటే, మేము ఏదో ఈ ఉద్యోగాల గురించి ఉన్నప్పుడు బయటకు వచ్చినటువంటి వాళ్ళం కాదు. ఈ ఉద్యోగాల నింపడం కొరకే ప్రభుత్వాలను నిలదీయడానికి వచ్చినటువంటి వాళ్ళం కాదు. అప్పటికే యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళం, ఒక సంఘంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. దాంతోపాటు సంఘానికన్నా ముందు కూడా మేము చదివింది హాస్టళ్లలో. ఈ నేపథ్యాలతోటి ఎప్పుడు మా జీవితంలో సంఘర్షణ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. అందువల్ల ఏంటంటే, అప్పటికి వచ్చిన తెలంగాణలో నీళ్లు నిధుల నియామకాలు అయినటువంటి ట్యాగ్ లైన్ పైన వచ్చినటువంటి తెలంగాణలో నియామకాలు అనేటటువంటివి ఒక విసిరివేయబడ్డాయి. ఆ విధంగా విసిరివేయబడ్డటువంటి నియామకాల గురించి అప్పుడున్న బీఆర్ఎస్ అంతగా స్పందించలేదు. ఎన్నికలు ముందుకు వస్తున్నప్పుడు దీనికి ఏం చేయాలి, ఎక్కడి నిరుద్యోగ సమస్య అక్కడనే ఉంది, యూనివర్సిటీలలో ఉన్న ఖాళీలు అక్కడనే ఉన్నాయి, ఎస్సీ నిధులు అనేటటువంటివి సరిగ్గా వినియోగించబడడం లేదు, వీటన్నిటికి కలిపి ఏంది ఎస్సీ ఎస్టీ బీసీ నిధుల గురించి, అందులో ఉన్నటువంటి విద్యార్థులు యువకుల గురించి, తెలంగాణ భవిష్యత్తు ఏంటి దాని గురించి మాకున్న అనుభవంతో ఏంటంటే, అప్పటికి ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఇంటెలెక్చువల్స్, మేధావులు, సామాజిక ఉద్యమకారులు అందరూ కూడా బీఆర్ఎస్ ఎట్టనన్నా చేసి ఒడగొట్టాలి, అంతా ఒకే వాయిస్ మీద ఉండాలి, ఓటు చీలితే తెలంగాణ ఆగమైపోతుంది, తెలంగాణ కన్నా ప్రజాస్వామ్యం ఆగమైపోతుంది అనేటటువంటి ఒక వాతావరణం ఏర్పడ్డప్పుడు మరి వీటి గురించి ఏందనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లను, ఆ విధంగా ముందుకు వచ్చినటువంటి ప్రొఫెసర్లతో కలవడము, చేయడము, డిస్కస్ చేయడము, ఈ విధంగా మేధామదనం జరిగే క్రమంలో ఈ యూత్ డిక్లరేషన్లోకి వచ్చినటువంటి అంశాల గురించి మేము చర్చించడం జరిగింది. ఈ విధంగా ఇందులో మా కృషి అనేటటువంటిది ఉంది. ఇది జరుగుతున్నప్పటికీ ఇది ఒక వైపు జరుగుతూనే ఉంది. అప్పటికి ఆగస్టులో గ్రూప్ 2 పోస్ట్ పోన్ గురించి మనకు ఇప్పుడున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడ గొడవ జరిగింది. అక్కడ ఒకప్పుడు బస్తీ ఉండే, ఇప్పుడు ఖాళీ స్థలం అక్కడ విపరీతంగా లాఠీ చార్జ్ కూడా జరిగింది. ఈవినింగ్ అప్పుడు ఉన్నటువంటి వెంకటేశ్వర్లు డీసీపీ గారు మా మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మేము మెట్రో ఎక్కినాం. ఈ విధంగా మేము చేసినటువంటి మేనిఫెస్టోలో ఈ రోజు ఓన్లీ కేవలం ఉద్యోగాల గురించే లేవన్నా, నిన్న కేసీఆర్ గారు ఏదైతే యువ సంగ్రహ సభ అనేటువంటి పెట్టిందో ఆ సభలో ఉద్యోగాల గురించి ఏదైతే మాట్లాడిందో అవే ఉద్యోగాలు లేవు. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. తెలంగాణకు సంబంధించినటువంటి విద్య గురించి, అమరవీరులకు ఏ విధంగా మనం ఒక సముచిత స్థానం కల్పించాలని, ఒక ఉద్యోగ అవకాశాల గురించి, మనకున్నటువంటి రిజర్వేషన్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్, డిఫరెంట్ రిజర్వేషన్స్, కోటా అండ్ అలవెన్స్ అనేటటువంటి అది, తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన అంశాలు, ఈ ఇక్కడ చేసినటువంటి యూత్ డిక్లరేషన్ తర్వాత ఎన్నికలకు ముందుగా ఒక 1 వీక్ 15 days లో వచ్చినటువంటి మేనిఫెస్టో, కాంగ్రెస్ అప్పుడు ఒక మేనిఫెస్టోలు వచ్చినాయి. ఇది ఫైనల్ అవుట్పుట్ మేనిఫెస్టో. ఇందులో యువత నిరుద్యోగం అనేటటువంటిది వచ్చింది 4వ అంశంగా. దాని తర్వాత విద్య అనేటటువంటిది కూడా వచ్చింది 5వ అంశంగా. ఇందులో మేము చర్చించినటువంటి అంశాలు చాలా ఉంది. నిన్న కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడిందో ఆ సభలో చాలా మేము నిరుత్సాహపడ్డటువంటి అంశం, కాంగ్రెస్ అనేటటువంటిది ఇది తీసుకురావడంలో సక్సెస్ అయింది, కానీ ఇది ఇంప్లిమెంట్ చేయడంలో 100కు 200% అంతే ఫెయిల్యూర్ అయిపోయింది. అన్సక్సెస్ఫుల్ స్టోరీ కాంగ్రెస్ది, ఫెయిల్ అయిపోయింది. ఎంత దారుణంగా ఫెయిల్ అయిపోయిందో అంత దారుణంగా ఫెయిల్ అయిపోయినటువంటి దాంట్లో ఒకటే అంశాన్ని పట్టుకొని 2 లక్షల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు అంటే, మరి ఈ ఏర్పడ్డ తెలంగాణలో సృష్టించబడినటువంటి ఈ బడ్జెట్ ఎంత? ఇప్పుడు గూగుల్ ఇదంతా చేసుకుంటుంటే మీకు మనకంతా లేట్ అవుతుంది, కానీ వచ్చినటువంటి తెలంగాణలో అప్పటికి ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి జీడిపి ఎంత ఉండే, తర్వాత 2014లో జీడిపి 5,05,849 కోట్లు ఉండే. 2026 నాటికి, ఇది 2014 నాటి జీడిపి, 2026 నాటికి జీడిపి 17,82,198 కోట్లు.
తర్వాత 2026-27కు 19,62,000 కోట్లు స్టేట్ జిఎస్టిపి. మరి 5 లక్షల నుంచి వీళ్ళు పోయే నాటికి ఒక 16 కోట్లు వచ్చిందనమాట 24 వరకు. అంటే ఒక 10 లక్షల కోట్ల జీడిపిని పెంచారు వీళ్ళు. 10 లక్షల కోట్ల జీడిపి పెరిగిందంటే ఎన్ని ఉద్యోగాలు పెరగాలి? నిన్న కేటీఆర్ గారు అంటూ ఏం చెప్పిర్రు? వారు 26 లక్షల ఉద్యోగాలను సృష్టించిన, తెలంగాణలో 26 లక్షల ప్రైవేటు ఉద్యోగాలను సృష్టించిన, 3.6 లక్షల ఐటీ ఉద్యోగాలను సృష్టించిన అని చెప్పింది. కొత్త ఉద్యోగాలు 10 ఏళ్లలో. మరి 10 లక్షల కోట్ల జీడిపిని పెంచినప్పుడు 26 లక్షల ఉద్యోగాలే పెరుగుతాయి. గూగుల్ చేసి చూసుకోండి. 1% జీడిపి పెరిగితే ఎంత పెరుగుద్ది? దేశంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు జీడిపి పెరిగేదానికి లెక్కేసుకుంటే 2 కోట్ల ఉద్యోగాలు పెరుగుతాయి. అందుకే ఒక సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. అందుకే కేసీఆర్ గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పిండు. అది గవర్నమెంట్ ఉద్యోగం కాదు, దయచేసి గుర్తు పెట్టుకోరు. ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడం ఎవరి వల్ల కాదు. అక్కడ నేను బీజేపీని, బీఆర్ఎస్ నిందించను, బీజేపీని నిందించను. కానీ ఇంటికి ఒకరికి ఏదో రకమైనటువంటి ప్రైవేట్ సెక్టార్లో ఏదైనా ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్లో వాళ్ళకు నెలకింత జీతం వస్తుంది అనేటువంటి పిఎఫ్ ఉండడము, వాళ్ళకి ఆరోగ్య భద్రత కార్డుతో ఉండేటటువంటి ఒక మంచి డిగ్నిఫైడ్ ఉద్యోగం రావాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఎందుకు రావట్లేదు? దాని గురించి ఎక్కడ చర్చించలేదు. మేము ఇంత జీడిపిని సృష్టించినాము, ఇన్ని ఉద్యోగాలు సృష్టించినాము, మేము ఇంత చేసినాము, ఎక్కడ ఫెయిల్ అయినాము అని చెప్పాలి. నేను ఫెయిల్ అయినా సారీ అన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు నేను నా బాధ్యత, నా నైతిక బాధ్యత అన్నాడు. మరి తర్వాత లాస్ట్కు ముక్తాయింపులో వారు ఏం చెప్పిర్రు? ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మీ లక్ష్యము ఉద్యోగాలు కావు, రాష్ట్ర భవిష్యత్తు కూడా ముఖ్యం అన్నాడు. రాష్ట్రము ఇబ్బంది పడుతుంది అన్నాడు. కరెక్టే, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. రాష్ట్ర భవిష్యత్తు అంటే రాష్ట్ర భవిష్యత్తులో ఎవరు ఉంటారు? రాజకీయ నాయకులు కాదు కదా. రాష్ట్ర భవిష్యత్తు అంటే ఎవరు? యువత, ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు, ప్రజలు ఉంటారు. అలా ముసలోళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. కానీ రాష్ట్రానికి ఆదాయాన్ని వనపూర్తి పెట్టేటటువంటి యువత, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాళ్ళు కదా భవిష్యత్తు. అంటే ముసలోళ్ళకి తిండి పెట్టేది సంపాదించి వీళ్ళే, చిన్నపిల్లలకు తిండి పెట్టేటటువంటి వాళ్ళు వీళ్ళే, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేటటువంటి వాళ్ళు వీళ్ళే. మరి వీళ్ళే భవిష్యత్తు అయినప్పుడు, నిధులు నియామకాలది వీళ్ళదే అయినప్పుడు, మీరు భవిష్యత్తు వీళ్ళని చెప్పినప్పుడు వీళ్ళకి ఇచ్చిన భరోసా ఏంటి? మీరు భరోసా ఇచ్చింది ఏంటి? ఇది యూత్ డిక్లరేషన్. వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఒక్కొక్క అంశాన్ని మీరు ఎవాల్యుయేట్ చేసిర్రా? ఈ అంశం ఇది, దీన్ని ఈ విధంగా తీసుకుపోవాలి, ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ ఇంత లేదు, నేను ఇది చేయగలుగుతా, ఇది చేయలేను, ఇది మీ ముందుకు పెడుతున్నా, చేస్తున్నాని చెప్పిర్రా? ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాల గురించి, రిజర్వేషన్ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? కేసీఆర్ గారు చాలా గొప్పగా చేసిండ్రు. 95% రిజర్వేషన్ గవర్నమెంట్ సెక్టార్లో అన్నారు. అక్కడ కూడా కొంత వేరే వాళ్ళు ఆంధ్రాలో వస్తున్నారు. కరెక్టే. మరి సృష్టించబడుతున్న ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాల గురించి, ఇక్కడ స్థానిక రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ పెట్టింది, ఇందులో ఇంప్లిమెంట్ చేయట్లేదు. ముల్కీ గురించి మీరు మాట్లాడిర్రు. మోడీ దగ్గర ఇవన్నీ కేసీఆర్ గారు మాట్లాడి తీసుకొచ్చిర్రన్నారు. మీరెందుకు నిన్న ఇవన్నీ ప్రస్తావించారు? కానీ మీరు దాని నుంచి ఎలాంటి పాలసీని ఇచ్చిర్రు? మీరు ఏ డాక్యుమెంట్ ఇచ్చిర్రు? అక్కడ ఈ డాక్యుమెంట్ ఉన్నది కాబట్టి మీరు నిలదీయగలుగుతున్నారు. ఎలాంటి డాక్యుమెంట్ రావడానికి మేము కృషి చేసినాము, వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు. వాళ్ళు దద్దమ్మలు అయిపోయారు, చవటలు అయిపోయారు. వాళ్ళ సోకులు వాళ్ళే పడుతున్నారు, వాళ్ళ సంపాదనకు వాళ్ళే ఉన్నారు. మళ్ళీ అవకాశం వస్తుందో రాదనేటువంటి కాంగ్రెస్ సంపర్లాడుతున్న క్రమంలో మీరు వచ్చి ఒక పాప ప్రక్షాళన చేయాల్సినటువంటి దగ్గర మీరు చేసినటువంటి పాప ప్రక్షాళన ఏంది? నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి భరోసా ఏంటి? కాంగ్రెస్ కు మీకున్నటువంటి వ్యత్యాసం ఏంటి? మీరు గతంలో చేసినటువంటి పాపం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న పాపం ఏంటి? కాంగ్రెస్ పాపాన్ని మీరు ఏ విధంగా గడుగుతారు? నిరుద్యోగులకు జరిగిన నష్టం వల్ల మీరు చేసిన పాపాన్ని ఏ విధంగా గడుగుతారు? రాబోయే భవిష్యత్తులకు తరానికి మీరు ఏమి ఇస్తారని ఏం చెప్పారు కేటీఆర్ గారు? ఏం చెప్పలే కదా. మళ్ళీ మా లాంటి వాళ్ళ న్యాయ ప్రయాసంలో పడాలి. ఇలా మీ పార్టీ ఏం కాదు. ఇలా మాకేం మీ పార్టీలో ఒక ఎమ్మెల్సీనో ఎమ్మెల్యే టికెట్ అడగము, ఒక జడ్పీటీసీ టికెట్ ఏమో అడగము, ఉద్యోగాల గురించి అడుగుతున్నాము. మేము పొలిటికల్ డైలాగులు ఏం కొట్టట్లేదు. పొలిటికల్ డైలాగులు కొట్టుకోవడానికి అంత పెద్ద సభ లక్షలు పెట్టి పెట్టాల్సిన అవసరం లేదు. చాలా బాధ అనిపించింది. ఎంత బాధ అనిపించిందంటే, ఇవాళ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ నిరుద్యోగులకు అన్యాయం జరిగింది కాంగ్రెస్ అంటున్నారు. జీవో 29 తీసుకొచ్చిందని చెప్పిర్రు, మీ నోటితో చెప్పిర్రు. అదే జీవో 29 చిన్న అంశంగా ఒక కనిపించకుండా ఒక పెద్ద యాడిచ్చి అప్పుడు కండిషన్స్ అప్లై అన్నట్టు పెడితే దానిని తీసుకొచ్చి జరిగే నష్టాన్ని మేము పసిగట్టి ముందుకు నేనే తీసుకొచ్చిన.
బస్సు యాత్రలో కూడా కాళ్ళు మొక్కింది నేనే, గుర్తుపెట్టుకోరి. రేవంత్ రెడ్డి మీరు కూడా వేసుకున్నారు. ఇలాంటి కన్నపడని ఎన్నో చేసుకుంటూ వచ్చినాం మేము. ఒక బాధ్యత కలిగినటువంటి సంఘాలలో, సామాజిక బాధ్యత, నైతిక బాధ్యత కలిగినటువంటి సంఘాలలో పనిచేసినాం కాబట్టి ఆ బాధ్యతగా మేము సమాజానికి చేసుకుంటూ వచ్చినాం. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగానే పనిచేసినాం. తెలంగాణ టీజీ అని మార్చింది మేమే, తెలుగు యూనివర్సిటీ నుంచి. అది గుర్తుపెట్టుకోరి. ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో పిడమర్తిరావు గారు సభ పెడితే జనవరి 5వ తారీఖు నుంచి సాగుడప్పు కొట్టుకుంటూ పాటలు మోపించింది, తలబోయి కుండలు పట్టింది నేనే. అది గుర్తుపెట్టుకోరు. కావాలంటే వీడియోలు తెచ్చుకోరి. ఇదే హరీష్ రావు గారిని స్టీఫెన్ రవీంద్ర అరెస్ట్ చేసి లోపలికి తీసుకొని వస్తుంటే ఇంజనీరింగ్ కాలేజ్ కాదా అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు తీసుకొచ్చింది మేమే. ఆ రోజు హరీష్ రావు గారు మాట్లాడారు, అరే స్టూపిడ్ స్టీఫెన్ రవీంద్ర అని మాట్లాడినప్పుడు, రాస్కల్ అని మాట్లాడినప్పుడు అక్కడ మేము ఉన్నది మేమే. ఇవన్నీ బాధ్యతగా వచ్చి తీసుకొచ్చినాం. అందుకే మేము బాధ్యత విధంగా చాలా గౌరవప్రదంగా అడుగుతున్నాం. తిట్టట్లేము. తిట్టి ఏమొస్తుంది చెప్పురి? రోజు తిట్టుకోవడం లేదు. మాకు నిరుద్యోగులకు ఏమొస్తుంది? మేమంతా ఒక అణగారిన వర్గాల నుంచి, ఆకలి మెత్తుల నుంచి, కావాలని గంజి మెత్తుల గురించి వచ్చేటటువంటి ఒక నిరుద్యోగులకు ఏం కావాలి? తిట్లా మా ఇళ్లలోనే తిట్టుకుంటారు కదా తెలంగాణ మాటలి కాలంలో. అది కాదు మాకు కావాల్సింది. మీరు ఒక భరోసా ఇచ్చేది ఉంటుంది. భరోసా లేదని బాధపడుతున్నామన్నా. ఏం చేస్తాను చెప్పు. ఓకేనా? అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి 26 లక్షల ఉద్యోగాలు ఉన్నారు కదా కేటీఆర్ సభలో. అయితే ప్రైవేటీకరణలో మరి ప్రైవేట్ కంపెనీలు వస్తూ ఉంటాయి రాష్ట్రానికి. మరి అలాంటప్పుడు ప్రైవేట్ లోకాలిటీ వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలని ఒక స్కీమ్ తీసుకురా ఉంటుంది వీళ్ళు పాలకులు. ఇప్పుడు అలా తీసుకొస్తేనే కదా తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు ఉద్యోగం అన్నప్పుడు ఎందుకు ఉద్యోగం వస్తుంది. అలాంటి పాలసీ తీసుకురానంత వాళ్ళకి ఈ పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఉద్యోగాలు చేసుకోవాలని జరుగుతుంది తెలంగాణ. మీరు అన్నది 100% వాస్తవనా? ఎందుకంటే కేటీఆర్ గారు మీరు చెప్పే అంశాలలో కొన్ని వాస్తవాలు ఉంటాయి. మీరు రేవంత్ రెడ్డి గారిని అంటారు చదువుకోనోడు, చదువు రానోడు, డాన్సులు వేసేటోడు, సూట్ కేసులు మోసినోడు, ఓటుకు నోటు కేసు 50 లక్షలతో అడ్డంగా దొరికినోడు. ఆయనకేం తెలుసు? నేను ఎగ్జామ్స్ రాసిపోయినా, నాకు ఆ బాధ తెలుసు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంటి, నేను జేఎన్యు బయోటెక్నాలజీ జామ్ అనే ఎగ్జామ్ రాసిండు. రాసి జేఎన్యూ కింద రోజు ఉన్నటువంటి యూనివర్సిటీలను పూణే యూనివర్సిటీలో వారు బయోటెక్నాలజీ చేసి ఎంబీఏకు జీమాట్ రాసిపోయారు. కరెక్టే, మీరు తెలివి కల్లోళ్ళు. మరి వస్తున్నటువంటి కంపెనీల గురించి మీకు తెలియాలి కదా. మీరు ఒక 10 సంవత్సరాలు మంత్రిగా చేసారు, ఐటీ మంత్రిగా చాలా కీలకమైన హోదాలో పనిచేశారు. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కంపెనీల పనితీరు తెలుసు, ఎంఎన్సీ కంపెనీల పనితీరు తెలుసు, భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతులు తెలుసు, మరి ముఖ్యంగా తెలంగాణ గురించి తెలుసు. తెలంగాణ పాలసీలు మేకింగ్ చేసింది మీరు. అలాంటప్పుడు వస్తున్నటువంటి ఉద్యోగాలలో కంపెనీ రాగానే అది రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు మీ దాంట్లో సృష్టించబడేటటువంటి స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ అవుతుంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, అన్స్కిల్డ్ ఉద్యోగాలు ఎన్ని వస్తాయి, నైపుణ్యత లేని ఉద్యోగాలు ఎన్ని, నైపుణ్యత ఉన్న ఉద్యోగాలు ఎన్ని, సంస్థాప్ ఎంత, వీటన్ని ఎన్ని వస్తాయి, వాళ్ళకి ఎలాంటివి ఉండాలి, వీళ్ళనందరినీ ఒక డేటా మీరు ఒక్కడ ఫుల్ చేసుకున్నారా? ఫుల్ చేసుకుంటే ఒక సెగ్రిగేట్ చేసిర్రా? ఇప్పుడు ఒక హోటల్ వచ్చింది ఇక్కడికి, ఒక నార్త్ ఇండియా నుంచి ఒక హోటల్ వచ్చింది. ఆ హోటల్ వచ్చింది అనుకో, ఆ హోటల్లో వచ్చేటటువంటి చెఫ్ ఉంటారు, సప్లయర్స్ ఉంటారు, క్లీనింగ్ వాళ్ళు ఉంటారు. మన కాడ క్లీనింగ్ కు సంబంధించినటువంటి అన్స్కిల్డ్ వాళ్ళకు కావాల్సినటువంటి డేటా మీ కాడ ఎంత ఉంది, హోటల్ మేనేజ్మెంట్ కు సంబంధించినటువంటి చేసినటువంటి వాళ్ళు ఎంత, సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ సర్టిఫికేషన్ లేకుండా నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు, రోడ్ల మీద బడ్జీలు వేస్తూ ఇట్లా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరి కాడ మీ కాడ డేటా ఉంటే మన అదృష్టం కొద్దీ హైదరాబాద్ లో హోటల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది. వాళ్ళతో మీరు కొల్యూడయ్యి వాళ్ళతో ఒక ఎంఓయూ చేసుకొని అక్కడ మీరు వీళ్ళకి ఇచ్చేటటువంటిది ఏముంటది? అలాంటిది మీరేమన్నా చేసిర్రా? ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వస్తే మన కాడ సిఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది అవుట్పుట్ వస్తుంది, ఎంతమంది పాస్ అవుట్ అవుతున్నారు, వాళ్ళకున్న స్కిల్ ఏంది, ఒక కంపెనీకి ఎలాంటి కావాలి, కంప్లీట్ ఫుల్ స్టాక్ జావా వాడు కావాలన్నా, ఫుల్ స్టాక్ పైథాన్ వాడు కావాలన్నా, ఫ్రంట్ ఎండ్ లో పనిచేసేటటువంటి కావాలన్నా, బ్యాక్ ఎండ్ లో పనిచేసేటటువంటి వాడు కావాలన్నా, .NET మీద చేసేటోడు కావాలన్నా, ఒరాకిల్ మీద పనిచేసేటోడు కావాలన్నా, జావా మీద చేసేటోడు కావాలన్నా, దేని మీద చేసేటోడు కావాలి, దేని మీద ఎంతమంది తీసుకుంటున్నారు, ఏ ఇన్స్టిట్యూట్లో ఏంది, దానికి అన్నిటికీ మీరు డేటా చేసిర్రా? చేసి మీరు ఏ విధంగా చేయగలిగారు? తెలంగాణ పిల్లలకు నా కాడ ఇంత డేటా ఉంది, వీళ్ళకి స్కిల్స్ తక్కువ ఉన్నాయి, వీళ్ళకి ఇక్కడ నేర్పుతాము అనేటటువంటిది ఎక్కడ చేశారు? తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణకు మీరు ఈ నియామకాలలో మీరు సృష్టించింది ఏంది? సృష్టించిన సంపద ఎవరి చేతిలోకి పోతుంది?
సంపద సృష్టించేటప్పుడు వచ్చిన ఉద్యోగాలు ఎవరికి పోతున్నాయి అనేటటువంటిది 10 ఏళ్లలో మీరు చేయలేకపోయిర్రు. వచ్చే ఎన్నికలలో మీరు గెలిచి అధికారంలోకి వస్తే మీరు ఏ విధంగా చేయబోతారు అనేటువంటి ఒక థింక్ ట్యాంక్ ని మీరు బిల్డప్ చేస్తున్నారా బీఆర్ఎస్ నుంచి? ఏం లేదు, రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు, ఇవ్వలేదు. నువ్వు ఇస్తావా సస్తావా మేము అడుగుతున్నాం. మేము మాట్లాడే మాటగారికి మీరు వచ్చేసి కోరస్ ఇస్తున్నారే తప్పితే మీరు చేయగలిగేటటువంటి వాళ్ళు, రేపు అధికారంలోకి వస్తే మీరు ఉన్నటువంటి ఉండేటటువంటి వాళ్ళు మీరు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఏం లేదు కదా. ఎట్లా మేము అధికారంలోకి రాము? మాకు రాజకీయ శక్తిగా మేము ఎదగలేదు. రాజకీయ శక్తిగా ఇంకా మేము అటువైపు ఆలోచన చేయలేదు. ఇంకా మీరే ఉన్నారు కదా 10 ఏళ్ళు లేనటువంటి వాళ్ళు. వచ్చేటటువంటి దాంట్లో మీరు ఏం చేస్తారు అనేటటువంటిది ఏం లేకుండా చేస్తే తెలంగాణ భవిష్యత్తు అంధకారమే. ఎందుకంటే ఏ వచ్చింది ఏం వచ్చింది ఇలాంటి పాలసీలు లేకుండా ఏది లేకుండా ఏం లేదు. గుడ్డెత్తి చాలా పట్టంటే తెలంగాణ అనేటటువంటి సంపదలో వైరుధ్యం పెరిగినటువంటి వాల్యుయేషన్ పెరిగినటువంటి తెలంగాణలో బీదోడే ఉన్నోడే లేనోడు అరకదిని సచ్చేదే. అంటే ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేది 100% అవుతుంది. కానీ అందులో అన్ని రాష్ట్రాలకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉంటుంది కదా. మరి నిరుద్యోగుల సమస్య అనేది పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. సో నిరుద్యోగులు ఏ పార్టీ వస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకిస్తారు, రేపు బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తారు. మరి వీళ్ళ స్టాండ్ ఎటువైపు? అంటే ఎప్పుడు ఒక పార్టీకి మద్దతు ఇచ్చుకుంటూ ఈ పార్టీ వస్తే ఆ పార్టీ చెప్తే అది వస్తే ఇది అన్నట్టుగా ఉంటుంది తప్ప మాకు ఒక స్టాండ్ కావాలి, రాజకీయ నాయకులు మా వైపు కావాలనేది ఎందుకు వాళ్ళు నిరుద్యోగులు డిక్లరేషన్ చేసుకోలేకపోతే వాళ్ళు దీన్ని మీకు పొందనండి. మీరు ఫస్ట్ అడిగినట్టు తెలంగాణలో నిరుద్యోగిత అనేది అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎక్కువనే ఉంది. ఎందుకంటే మన దగ్గర ఒక యూత్ పాలసీ లేదు. నిధులు నియామకాలతో వచ్చిన తెలంగాణలో అసలు దీని గురించి పట్టించుకున్నట్టు లేదు. ఇష్టం వచ్చినట్టు ఒక కంపెనీ వస్తుంది, ఎవరన్నా తెచ్చుకుంటాడు, ఎవడో పెట్టుకుంటాడు, పోతాడు. ఇప్పుడు ఆ కంపెనీ రావడం వల్ల ఒకరికి 80,000 ఇస్తారు, ఒకరికి 10,000 ఇస్తాడు. ఇప్పుడు నువ్వు రూమ్ తీసుకోవడానికి పోయినావు అనుకో, నీకు 30,000. 80,000 ఉద్యోగం ఉన్నోడు వస్తాడు, అది 10,000 అంటే 10,000 తీసుకుంటు, 12,000 అంటే 12,000 తీసుకుంటు. నీ బతికెంత వాని బతికెంత. ఈ విధంగా వైరుధ్యం పెరిగిపోయింది. పాలసీ లేకపోవడం, దానిపైన నాయకులకు సిద్ధశుద్ధి లేకపోవడం జరిగింది. ఇక నిరుద్యోగుల దగ్గరకు వస్తే ఇక్కడ జరిగినటువంటి నష్టం ఏంటంటే నిరుద్యోగులు ఉద్యోగాల గురించే మాట్లాడేటువంటి కానీ వీళ్లకు ఒక భావజాలం లేనటువంటి వాళ్ళు కేవలం ఒక కాసు మీద కొట్లాడేటటువంటి మాకు ఉద్యోగాలు కావాలి ఒకటే కాసు అంతే. దీనికి ఒక భావజాలం లేదు. ఇప్పుడు ఒక ఎస్ఎఫ్ఐ ఉంది, ఒక భావజాలం ఉంటుంది, ఒక ఏబీ ఉంది, ఒక భావజాలం ఉంటుంది, ఎన్ఎస్ఏ ఉంది, ఒక భావజాలం ఉంటుంది, ఒక అంబేద్కర్ స్టూడెంట్ యూనియన్ ఉంది, ఒక భావజాలం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆ భావజాలానికి అనుగుణంగా చేయడానికి ఉంటుంది, వాళ్ళని డ్రైవ్ చేసేటటువంటిది అది ఉంటుంది. కేవలం ఉద్యోగాలు, నాకు ఉద్యోగాలే కావాలి. ఇది అన్న గవర్నమెంట్ ఉద్యోగాలు. ప్రైవేట్ ఉద్యోగాల గురించి ఏంటి? ఇలా 2 లక్షలు వాళ్ళు నింపితే మనకేందని అడగట్లేరే నిరుద్యోగులు, కేవలం గవర్నమెంట్ గురించే అడుగుతున్నారు. అలాంటి పరిస్థితులలో ఇట్లా మనకు నష్టం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక భావజాలం లేకుండా పోతున్నది. కాబట్టి నిరుద్యోగులకు ఏముంది, ఏ పూట కాపుట ఆయన వచ్చి ఇది అనగానే ఊరుకుడు, ఈయన వచ్చి ఇది అనగానే ఊరుకుడు. ఒక భావజాలంతో ఉంటే ఒక తెలంగాణ ఉద్యమం భావజాలం ఉంది కాబట్టి అది ముందుకు నడిపేయగలిగింది, అది ముందుకు పోగలిగింది. అట్లనే దీనికి కూడా మనం వీటన్నిటి గురించి యూత్ డిక్లరేషన్ ఒక భావజాలంతో వచ్చింది కాబట్టి ఈరోజు అడగలుగుతున్నారు. నిరుద్యోగులకు కూడా ఒక సంపూర్ణమైనటువంటి ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి. ఇప్పుడు మేము చెప్పినట్టు ప్రైవేట్ సెక్టార్, గవర్నమెంట్ సెక్టార్ సృష్టించబడేటటువంటి సంపద నుంచి ఉద్యోగాలు, ఎన్ని రకాల ఉద్యోగాలు వస్తాయి, మన దగ్గర ఆ ఉద్యోగాలకు కావాల్సిన స్కిల్ని అందించడానికి స్పెసిఫిక్ గా ఉన్నటువంటివి ఏంటి, మేజర్ ఉద్యోగాలు ఏంటి, ఐటీ రిలేటెడ్ ఉద్యోగాలు, ఫార్మసీ రిలేటెడ్ ఉద్యోగాలు, హాస్పిటాలిటీ గురించి వచ్చేటటువంటివి, హాస్పిటల్స్ నుండి వచ్చేటటువంటి హెల్త్ సెక్టార్, హెల్త్ టూరిజం నుంచి వచ్చేటటువంటివి, హోటల్స్ నుంచి వచ్చేటటువంటివి, ఊబర్ జొమాటోలో డ్రైవింగ్ నుంచి వచ్చేటటువంటివి. ఈ విధంగా ప్రైవేట్ సెక్టార్ లో ఒక 7-8 సెక్టార్స్ నుంచే జనరేట్ అవుతుంది. దాని తర్వాత వీటిలలో అబ్జర్వ్ కాకపోతే మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లలో ఉన్నటువంటి అగ్రికల్చర్ బేస్డ్ సెక్టార్స్ ఏమున్నాయి, తర్వాత మనకు మేజర్ ఇండస్ట్రీస్ ఏమున్నవి, మనకు మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఏమున్నాయి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏమున్నాయి, తెలంగాణలో ఎక్కువ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసే, మనకి హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఏమున్నవి, వీటన్నిటిని మనం ఏ విధంగా ఉద్యోగాలు సృష్టించబడితే వాటిల్లో మనల్ని ఏ విధంగా అబ్జర్వ్ చేసుకోవాలి, ఆ విధంగా కాలేజీలు అనేటటువంటిది ఉండాలి. చైనాని ఈరోజు ఒక రోల్ మోడల్ గా తీసుకొని, చైనా అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, దయచేసి గుర్తుపెట్టుకోరు. కానీ అక్కడ ఉన్నటువంటి యూత్ ఎందుకంత అభివృద్ధి చెందుతుంది, అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏంది, హై స్కూల్స్ ఏంది, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎట్లుంది, డిప్లొమా ఎడ్యుకేషన్ ఎట్లుంది, అసలు ఇంజనీరింగ్ ఎట్లుంది, దానిని మనం చేసుకొని సౌత్ కొరియా తోటి
వీటితోటి పేరుకుపోతారు. ఐఏఎస్ ఆఫీసర్లు కమిటీలు వేసుకొస్తారు, కానీ రియలైజేషన్ ఉండదు. దానిని అందులో స్టేక్ హోల్డర్స్ నిరుద్యోగులు ఆయన పెట్టుకొని ఒక సీరియస్ చేస్తే తప్పితే ఇది ఏమి ఉండదు. కొట్లాడేటోళ్ళకు కూడా వీటన్నిటి మీద సంపూర్ణ అవగాహన ఉన్నప్పుడు మనకేం ఏం కావాలో కొట్లాడతాం. అంతే తప్ప 5 ఏళ్లలో ఇప్పుడు 3 ఏళ్ళు పోయినాయి, ఇంకా 2 ఏళ్ళు ఇంకో సంవత్సరం కొట్లాడతాం. ఏం లేదు. లాస్ట్కి వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాలు రేవంత్ రెడ్డిని ఇవ్వలేదు, 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ అన్నాడు, కాలేదు. వీళ్ళు వచ్చినాక ఇలా ఆల్రెడీ డిక్లేర్ చేసిండు ఒక మంచి ప్లేస్ దగ్గర, ఇవాళ ఒక గొప్ప ప్లేస్ దగ్గర. ఏదో గొప్పదే అన్నారు, ఎందుకంటే యూత్ డిక్లరేషన్ వచ్చింది కాబట్టి ఇవాళ మీరు మాట్లాడగలుగుతున్నారు. ఆడికొచ్చి ఆయన ఏమన్నాడు, 2 లక్షల ఉద్యోగాలు బాధ్యత నాది, మీ పెద్దనగా నేను తీసుకుంటాను చెప్పి కేవలం 2 లక్షలే అన్నారు. రేపు ఎన్నికలప్పుడు కూడా ఇదే ఉంటది. బీఆర్ఎస్ యొక్క వైఖరి నిరుద్యోగుల పట్ల చాలా స్పష్టంగా చెప్పిర్రు. కేవలం 2 లక్షల ఉద్యోగాల బాధ్యత కేటీఆర్ గారు మా పెద్దన్నగా తీసుకుంటున్నాడు. కానీ ప్రైవేట్ సెక్టార్ గురించి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గురించి కానీ, ఇంకా వేటి గురించి కానీ ఒక ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు, హామీ ఇవ్వలేదు, భరోసా ఇవ్వలేదు, ఏది లేదు. కాబట్టి నిరుద్యోగులు అధోగతి పాలు కావడం ఖాయం. నిన్న సదనంలో జరిగినటువంటి యూత్ సంగ్రామ సభ ఏదైతే ఉందో సంపినోడు సంతాప సభ పెట్టినట్టుగా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పరిపాలన చేసి ఒక ఉద్యోగాలు ఇవ్వకుండా, సరిపోయిన ఉద్యోగాలు ఇవ్వకుండా, ఇప్పుడు కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దాని మీద ఏలెత్తి చూపడం అంటే ఎంతవరకు బీఆర్ఎస్ కి ఆ అర్హత ఉందా లేదా? ఇప్పుడు బీఆర్ఎస్ కు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతికత లేదని ఒడగొట్టినాం. కాంగ్రెస్ ఇస్తుందనే నమ్మకంతో కాంగ్రెస్ ఓటేపించి గెలిపిస్తున్నాం. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందింది. కాబట్టి ఇవాళ రాజకీయ ప్రక్రియలో, ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రక్రియ అనేది అత్యంత కీలకమైనటువంటి, ఓటుతోట గెలిచేటటువంటి వాళ్ళు చాలా కీలకం. ఇలా నువ్వు నేను మాట్లాడుకుంటే ఇక్కడనే ఉంటుంది. అదే మనం అసెంబ్లీలో పోయి మాట్లాడితే దానికి విలువ పెరిగేది ఉంటుంది. కాబట్టి ముత్యం చిప్పలో నీరు పడితే అది ముత్యం అవుతుంది, బయట పడితే ఉంటుంది, ఆ స్థలానికి అంత విలువ ఉంటుంది. అట్లనే వాళ్ళకు విలువ మనకు ఉండదు. కాబట్టి రాజకీయ ప్రక్రియలో ప్రతిపక్ష పార్టీకి ఒక గొప్ప విలువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క బాధ్యతగా మేము మాట్లాడతాం అన్నప్పుడు వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. వాళ్ళకు కూడా ఎమ్మటే వచ్చిన 6 నెలలకే మీరు రాని చేయరని అనలేదు. వాళ్ళని కూడా దగ్గరికి రా, నేను 3 సంవత్సరాలు అయిపోవచ్చింది, దగ్గరికి వచ్చేసింది, 2.5 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 3 ఇయర్స్కి వచ్చినాం. కాబట్టి వాళ్ళ వైఖరి కూడా ఇప్పుడు మీరు ఎండగట్టడంలో మీ బాధ్యత ఏంది, నెక్స్ట్ భవిష్యత్తుకు మీరు ఇచ్చే భరోసా ఏంది అనే దాంతో వచ్చినాం. కానీ వాళ్ళు ఏంటంటే ఎండగట్టడంలో కేవలం ఇయ్యలేదని తిరుగుతున్నారు తప్పితే నెక్స్ట్ మేమే వాళ్ళు ఇచ్చిన దాంట్లో లోపాలు ఏమున్నాయి, ఏం చేయగలుగుతాం, ఏం చేయలేదు అనేటటువంటిది వాళ్ళు చెప్పలేదు. కాబట్టి ఇది నిరాశనే. కానీ ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి మాట్లాడడానికి కోపు ఉంది, మాట్లాడాలి కూడా. ప్రధాన ప్రతిపక్షం కాబట్టి వాళ్ళది అయిపోయింది, అవుట్డేటెడ్. 3 ఏళ్ళు అధికారం నుంచే పక్కన పడేసినాం. ఇంకా మళ్ళా ఇక వానికి అర్హత లేదు, గిరాత లేదంటే ఇక మళ్ళా ఇప్పుడు వచ్చి ఎలాంటి భరోసా ఇవ్వలేనప్పుడు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళ చేత, పౌర సమాజం చేత వాళ్ళు పిచ్చుకోవడానికి వాళ్ళే గేట్లు బాగా తెరిచినట్టు అవుతుంది. అసలు నిన్న జరిగిన యూత్ సంగ్రామంలో కేటీఆర్ ఎలాంటి హామీ ఇవ్వలేదు కదా నిరుద్యోగులు. నేను పక్కా ఇది చేస్తాను, నేను మీకు ఈ స్టాండ్ మీద నేను నిలబడతాను, ఎలాంటి హామీ ఇవ్వలేదు కదా నిన్న సభలో. కేవలం 2 లక్షల ఉద్యోగాలు, అది కూడా పారదర్శకంగా ఇస్తా అని చెప్పింది అంతే. కానీ ఈ లోకాలిటీ పాలసీ కానీ లేకపోతే ప్రైవేటీకరణ ఉద్యోగాలని ఇవేమి ఇస్తా అని చెప్పి మీకు హామీ ఇవ్వలేదు. నేను దీని మీద స్టాండ్ నిలబడతానని ఎలాంటిది చెప్పలేదు తను. సో మీరు దాన్ని ఏ విధంగా చూస్తున్నారు మరి అసలు? అంటే కేటీఆర్ మీ వైపు ఉన్నాడా, లేకపోతే నిరుద్యోగుల వాళ్ళతో మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నాడా? వాస్తవానికి ఎందుకంటే నిరుద్యోగ సంగ్రహణ సభ అన్నప్పుడు 14 మంది నిరుద్యోగులు మాతో మాట్లాడించి దాని తర్వాత ఎవరితోటి మాట్లాడించి కేటీఆర్ గారు మాట్లాడింది. ఫస్ట్ మాట్లాడిన గ్రూప్ 1 అభ్యర్థితో మాట్లాడడం జరిగింది. అయితే అది ఒక నిరుద్యోగులు అంటే ఎవరు, ఇలా అయితే ఒక టీచర్ కావాలి, లేదంటే ఒక గ్రూప్ 1 ఆఫీసరు, గ్రూప్ 2 ఆఫీసర్, ఎవరైనా గవర్నమెంట్ ఒక సర్వీస్ చేయగలిగేటటువంటి ఒక బాధ్యతగా పోయేటటువంటి వాళ్ళు. దురదృష్టం కొద్ది ఒక హాఫ్ మార్క్ అయితే మనం నిరుద్యోగం అయిపోతాం, ఆ మార్క్ అయితే ఉద్యోగం అయిపోతాం. ఒక హాఫ్ మార్క్ నిన్ను ఒక టైటిల్ మార్చింది ఉద్యోగ నిరుద్యోగాన్ని, కానీ నీలో ఉన్నటువంటి మేధాశక్తిని అయితే తగ్గించలేదు కదా. ఇంకా నీలో కసి పెంచి నీలో ఉన్నటువంటి మేధాశక్తిని పెంచుద్ది. నీకు నిరుద్యోగి కాబట్టి నీ దాంట్లో పెట్టుకున్నటువంటి నీ జ్ఞానాన్ని మొత్తం డిలీట్ కొట్టని చెప్పదు కదా సమాజము. అలాంటప్పుడు నువ్వు ఒక మేధావిగా నువ్వు ఎలా మాట్లాడాలి, సమాజం పైన బాధ్యత, నీ బతుకు మార్చుకోవడానికి, ప్రతిపక్షాన్ని నిలదీయడానికి, నీ భరోసాకు తగ్గట్టు ఒక హూందాగా మాట్లాడి నీకు కావాల్సిన భరోసాను తెచ్చుకోవాల్సినటువంటిది ఉండే. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షము రాజకీయంగానే మాట్లాడింది, నిరుద్యోగులు రాజకీయంగానే మాట్లాడింది. ఎందుకు మనం రోజు తిడుతూనే ఉన్నాం రేవంత్ రెడ్డిని, కొత్త కాదు కదా తిట్టేది.
ఆ తిట్లు మనం బాత్రూమ్ ఉన్న తిట్టుకుంటాం, స్టడీ హాల్ ఉన్న తిట్టుకుంటాం, ఛాయ్ కాడ తిట్టుకుంటాం, బెడ్రూమ్ లో తిట్టుకున్నాం. పొద్దున్న లేచేటప్పుడు ఈ దరిద్రం ఉన్న కొడుకు ఇస్తే అయిపోతుంటే మనకి కష్టాలు ఉండవు అనుకుంటా ఎబ్బెచ్చి ఈ అమ్మాయి ఈడు ఇంటర్ ఇంతాగమని చచ్చి అన్నాడు, ఈడు చస్తేంది నేను పిల్లలు చస్తేంది అనుకుంటాం. బజ్జీలు వేసుకునే కాడ ఈ మున్నా కొడుకు మన కొడుకు వేస్తుండు, వాడి మనోనికి బజ్జీలు పూరీలు వేసి ఇస్తుండు, మన భక్తులు ఇట్లా చేస్తున్నాడు. కనీసం మనకు పూరి షాప్ పెట్టుకోవడానికి కూడా ఒక ఐటీ కంపెనీలలో ఎక్కడ అవకాశాలు ఇచ్చినా, చాయ్ బండి కాడ పెట్టుకోవడానికి అవకాశాలు ఇచ్చినా మనకు చాలా మారుతాయి అనేటువంటి మనం రోజు తిట్టుకుంటాం. కానీ ఆడొచ్చిన కాడికి ఇవన్నీ పాలసీల గురించి మాట్లాడి ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఒకరు డిఎస్సి అన్నారు, ఒకరు గ్రూప్ 1 అన్నారు, ఒకరు ఎస్ఐబిసి అన్నారు, ఇంకొకరు ఇంకోటి అన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ఏంటి అనేది చేసుకున్నాక 14 మందితో మాట్లాడించినాక దానిని వాళ్ళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు మినిట్స్ రాసి దాని నుంచి వీళ్ళు మాట్లాడిన అంశాలు ఏంటి, ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రభుత్వం ఏది చేయడంలో వైఫల్యమైంది, దేని గురించి వీళ్ళు కొట్లాడిర్రు, దానిని నేను ఏ విధంగా చేయగలుగుతాని మాట్లాడాల్సిన బాధ్యత ఉండే. దాని తర్వాత వీళ్ళు ఏం చేయబోతామని చెప్పేది ఉండే. అలా వాళ్ళు బాధ్యత రహితంగా మాట్లాడారు. అది ప్రభుత్వమే కాదు, మా నిరుద్యోగులు కూడా అట్లనే మాట్లాడారు. ఇది బాధాకరమైనటువంటి అంశమే తప్పితే వేరే ఏదేం లేదు. బాధ అందరికీ ఉంది, కానీ ఆడ మనం పోయిన దగ్గర అది మనం తిట్టడానికి కాదు, తిట్టుకోవడం మనం ఎక్కడన్నా తిట్టుకోవాల్సిందే. కానీ మనకు ఒక మంచి సందర్భం దొరికిన కాడ దాన్ని ఉపయోగించుకోవాలి. తిరుపతిలో మనము అన్ని మెట్లెక్కిపోయి దర్శనానికి పోయిన కాడ ఒకటి ఇక మనదే దర్శనం, మనం వెంకటేశ్వర స్వామిని చూసుకోవాలి. ఫోన్ వచ్చింది నేను మళ్ళీ వస్తాను ఉరుకుతావా? ఉరకలేవు కదా, వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవచ్చు కదా. అట్లనే మనకు వచ్చినటువంటి ఒక మంచి ప్రదేశం దగ్గర మన యొక్క దాన్ని మన ఆవేదనను ప్రదర్శించి వాళ్ళని భరోసాను అడిగి నిలదీయాల్సినటువంటి బాధ్యత ఉంటాయి. అది చేసుకోలేనప్పుడు మనం ఆయన కానీ భరోసా తీసుకోకుండా మనం ఆయనకు భరోసా ఇచ్చినాం. నీ ఎట్టనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్ట దింపుతాం, ఒట్టేసి చెప్తున్నాం, తొడలు కొట్టి చెప్తున్నాం. మేము పంచుకుంటే ఇదవుతుంది అదవుతుంది, మీ పుట్టగతులు ఉండవు, మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, మీకు రాజకీయ సమాధి చేస్తాం, వ్యక్తిగత సమాధి చేస్తామని మాట్లాడినాం. మరి అలాంటి అప్పుడు ఇంకా మనకేముంటుంది చెప్పి, మనం ఈ కాదు కదా. అట్లా కాకుండా ఉండుంటే వాళ్ళు కూడా ఉన్నారు. రాజకీయ నాయకులు ఏమంటారు, అబ్బాయి వీళ్ళు ఇటనే మాట్లాడాలా గిట్టనే మాట్లాడాలా, మాకు వెంటిలేషన్ ఇచ్చారు బయటకు వెళ్ళిపోవాలి, రూమ్ లో వేడి గాలి ఎప్పుడు బయటకు పోవాలని వస్తుంది, వెంటిలేటర్ ఉంటే బయటకు వెళ్ళిపోతుంది. అట్లనే రాజకీయ నాయకుడు కూడా వేడి గాలి ఎప్పుడు వెంటిలేటర్ని వెతుక్కుంటాడు, రాజకీయ నాయకుడు కూడా ఎప్పుడు తప్పించుకోవాలని ఒక వెంటిలేటర్ని వెతుక్కుంటాడు. ఒక సత్యటోడిని ఎప్పుడు వెంటిలేటర్ మీద బతికేయాలని చూస్తున్నప్పుడు రాజకీయ నాయకుడు కూడా బతకడం కొరకు ఒక వెంటిలేటర్ని ఎత్తుకుంటాడు. అలాంటి వెంటిలేటర్ని నిన్న మా నిరుద్యోగులు ఇచ్చారు, ఈజీగా ఎస్కేప్ అయిపోయిండు. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సభగానే నేను భావిస్తూ తప్పితే తెలంగాణకు బాగుపడే సభగా లేదు. ఇప్పటికైనా బీఆర్ఎస్ వాళ్ళు సోయి తెచ్చుకొని బాధ్యతాయుతంగా మారి చేసుకోవాలి తప్పితే ఏముండదు. ఇంకొకటి వాళ్ళు నిన్న అందరికి ఫ్రంట్ రోలో ఇచ్చేసి అవన్నీ చేసి కూర్చోబెట్టారు. చాలా సందర్భాలలో చూసినాం ఈ పార్టీలు, రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్ నన్ను కాంగ్రెస్ మనల్ని వాడుకోవాలి ఎందుకు కదా సభ వచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది అన్న? నిరుద్యోగులే ఎందుకు నిన్న సభ మీద ప్రధానంగా నిరుద్యోగులకి స్థానం ఇచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి అక్కడ. అరే నిరుద్యోగం అంటే నిరుద్యోగులకు ఇవ్వకుంటే వేరే ఇస్తారా? ఇప్పుడు అంటే నిరుద్యోగుల గురించి మాట్లాడినట్టే లేదు, రాజకీయంగా మాట్లాడినట్టుగా కనిపిస్తుంది అక్కడ ఆ సభ మొత్తం చూస్తే మనం. కరెక్ట్, నిరుద్యోగుల సభ గారికి వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చిర్రో అర్థం కాలేదు, మాజీ మంత్రులు ఎందుకు వచ్చిర్రో అర్థం కాలేదు, ఆ 10th క్లాస్ పోరగాళ్ళు ఎందుకు వచ్చిర్రో అర్థం కాలేదు. నేను అనుకునేది ఏంటంటే ఇంతమంది వచ్చినప్పుడు మనము మనల్ని మాజీలను చేసిర్రు, మనం ప్రస్తుతం ఎమ్మెల్యేలో ఉన్నాము, వీళ్ళ గోడు ఈనండి. మీ నియోజకవర్గాలలో కూడా నిరుద్యోగులు ఉంటారు కదా, వీళ్ళ గోస ఇని వీళ్ళకు పాలసీ చేయడానికి మనం ఏం చేస్తామని వాళ్ళని కూర్చోబెట్టినావా? ఓన్లీ రాజకీయ నాయకులుగా నీకు వేదికలు చేసుకున్నావా? అసలు చాలా విచిత్రంగా జరిగిపోయింది ఆ సభ. నేను గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా అక్కడ వచ్చినట్టు కనిపిస్తలేదు అసలు. ఓన్లీ హైదరాబాద్ సర్కిల్లో హాస్టల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు మాత్రమే అక్కడ వచ్చినటువంటి చిత్రాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఆ వాస్తవమే అన్న. ఏంటంటే నిరుద్యోగిత అంశం ఎఫెక్టివ్ గా పనిచేసినటువంటిది ఎక్కడ పనిచేసింది? రూరల్ ఏరియాలలో పనిచేసింది. కాంగ్రెస్ కు 60,000, 70,000, 30,000 తోటి ఉద్యోగాలు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఎమ్మెల్యేలు గెలిచి ఉద్యోగాలు వచ్చినాయి. అలాంటి మెజారిటీ వచ్చినటువంటి పల్లెటూరు ఎమ్మెల్యేలు ఎవరు లేరు. చాలా అంత సిటీ వాళ్ళే ఉన్నారు. సిటీ వాళ్ళు ఎందుకు టేకప్ చేసారు? ఏదైనా అనిపించేది ఏంటంటే ఒక 2-3 కొరకే ఏదో రేవంత్ రెడ్డిని తిట్టడానికి వాళ్ళు పెట్టుకోవాలి. అట్లనే ఉన్నా. నాకు ఏంటంటే ఇది ఒక చాలా విచిత్రమైనటువంటిది, ఒక ట్రాప్ జరిగింది. చాలా మంచి క్వశ్చన్ మీరు రైట్ చేసారు. ఎట్లా జరిగిందంటే ఇది ఇక్కడ ఒక పెద్ద భయంకరమైనటువంటి ఒక ట్రాప్ జరిగింది. ఏంటంటే
ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. నిన్న కూడా టీవీ 9 లో కూడా అన్నిటిలో ఎమ్మెల్యేలను మన ఎమ్మెల్సీ 2 ఎమ్మెల్సీ ఎట్టయినా గెలిపించుకోవాలనేటటువంటిది పార్టీలు కసరత్తు చేస్తున్నాయి అనేది. అందులో భాగంగానే నిన్న బీజేపీ వాళ్ళు స్టేట్ ఇన్ఛార్జ్ వచ్చి ఈటెల రాజేందర్ గారిని, తర్వాత బండి సంజయ్ గారు, వాళ్ళకు భావజాల వైరుధ్యం ఉన్నది, కుల వైరుధ్యం ఉన్నది. ఒకళ్ళు బలమైన మున్నూరు కాపు, ఒకళ్ళు బలమైన ముదిరాజ్ కమ్యూనిటీ. వీళ్ళనందరినీ కూడా ఆలింగనం చేసినటువంటి సందర్భం. ఎందుకు? ఎమ్మెల్సీ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ రెండింటి మీద కన్నేసుకున్నారు వాళ్ళు కూడా. ఇక రేపు వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా పెడతారు సభ. మరి ఇలాంటప్పుడు చెప్తూ వీళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీజేపీ కూడా పోయే అవకాశం ఉంది నాయకులు. అని పోతే పోవచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ నేనైతే పోను, ఏ సభకు ఎక్కను. అవును, నిన్న సంగ్రామ సభలో కనిపించట్లేదు. అసలు తీసుకొచ్చింది మీరు కదా, మీరే లేరా సభలో? అదే చెప్తున్నాం కదా, ఇలాంటివి మేము ముందుగానే వాళ్ళు జరిగేటటువంటి దాంట్లో నాకు కొంతమంది ఫోన్ చేసినప్పుడు కూడా ఇలాంటివి వస్తాం. 2 నిమిషాలలో ఇది తెగే పంచాయతీ కాదు, ఒక విస్తృతమైన డిబేట్ జరగాలి. ఇది తప్పితే ఏదో 2 నిమిషాల మీద వచ్చేసి ఈడ పొలిటికల్ డైలాగులు కొట్టిపోతే ఏముండదు, ఊరు మిగిలిన కడుపు నిండదు. మనకు పొలిటికల్ డైలాగులు కొడితే ఉద్యోగాలు రావు, తెలంగాణ భవిష్యత్తు మారదనే ఉద్దేశంతో రాలేదు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఏం జరిగిందంటే నిరుద్యోగులు రామన్న వస్తున్నారు, రామన్న దగ్గరికి మీరు రావాలి, రామన్న సభ. ఎవరు ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఎమ్మెల్యేలు వచ్చిన వాళ్ళు వెనకనే కూర్చుంటారు, ముందు రోజు మీరు కూర్చుంటారు. మీరు నిరుద్యోగులతో మాట్లాడిస్తాం, ఒకళ్ళకి ఒక సబ్జెక్టు. మీరు రామన్న దృష్టిలో పడతారు. రామన్న దృష్టిలో పడితే మీకు రామన్న రేపు భవిష్యత్తులో ఏదైనా చేస్తారు, రామన్న మంచోడు అంటే ఏదైనా చేస్తుంటే రాజకీయంగా ఇంకా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక భవిష్యత్తు భరోసా. రాజన్న వచ్చే ప్రభుత్వం అన్నది, వచ్చే ప్రభుత్వంలో రామన్న ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి మీకు అందరికి భవిష్యత్తు ఉంటుంది అనే దాంతో వీళ్ళు ఏమైనా టెంప్ట్ అయింది. ఎట్లాగా కాంగ్రెస్ కు వచ్చేటట్టు లేదు, కాంగ్రెస్ ఓడిపోతుంది. కాంగ్రెస్ బాగానే వస్తుందిగా. ఇప్పుడు ఫ్యూచర్ 5 లక్షల ఉద్యోగాలు అన్నారు, లేకపోతే రేపు మూసి ప్రైవేట్ కన్నా అని చెప్పేసి కన్నా అందులో ఉద్యోగాలు అంటారు. బాగానే వస్తుంది కదా. మరి అలా అడపదడప ఇట్లా ఏదో స్పొరాడిక్ వచ్చేసారు. ఒక పాలసీగా, ఒక నిర్దిష్ట లక్ష్యంతో, తెలంగాణ బాగు కొరకు ఒక పాలసీ తోటి, ఒక కసరత్తు తోటి జరగాలన్న. తెలంగాణ వచ్చింది ఎందుకు? యువతతోటే వచ్చింది. యువత ఆకాంక్షలు నెరవేరట్లేవు. సంపద వ్యత్యాసం ఎక్కువ పెరిగిపోతుంది. రాను రోజుల్లో తెలంగాణలో సామాజిక వ్యత్యాసం పెరిగిపోతే అసలు సోషల్ అన్రెస్ట్ కు దారితీస్తుంది. అది అయితే ఇక్కడ వీళ్ళు ఏమొచ్చారు, అంతా అనగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు బీదోళ్ళు, ఉన్నత వర్గాల ఉన్నత సామాజిక నేపథ్యం ఉన్నా కానీ బీదోళ్ళు, ఆర్థిక నేపథ్యం బీద. వీళ్ళకి ఏమనిపిస్తుంది, అరే రామన్న దృష్టపడుతుంది, వచ్చేది అయిపోయింది. ఇప్పుడు అయిపోయారు ఆల్రెడీ. మీరు సభ పెట్టుకునేటప్పుడు పైసా పరక వేరే సాయం చేస్తేనే బీఆర్ఎస్ బీజేపీ ఇంకొకటి అంటారు. ఇప్పుడు అందరూ వచ్చారు బీజేపీ బీఆర్ఎస్ వేదిక మీద ఉన్నారు. అప్పుడు ఏమైంది, అందరికీ బీఆర్ఎస్ అయిపోయింది. అయిపోయినాక రేపు ఎమ్మెల్సీ పోటీ ప్రచారం చేయాలి. ఇప్పుడు మేమేమంటాం, బీఆర్ఎస్ మేము ఎట్లా చేస్తాం, బీఆర్ఎస్ మీరేమి ఆల్రెడీ మేము బీఆర్ఎస్, కాంగ్రెస్ వాడు చేస్తాం వల్ల మేము ఇండిపెండెంట్, మీరు బీఆర్ఎస్ అంటారు. అలాంటప్పుడు బీఆర్ఎస్ పోటీ చేసే వ్యక్తి వస్తాడు, మేమే గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం, కాంగ్రెస్ పైన అయిపోయింది, మీరు నిరుద్యోగులు రావాలి, నేను గెలిచినాక మీకు ఏదో ఒక భరోసా ఉంటుంది అని ఒక్కొక్కరిని కౌగిలించుకొని, ముద్దులు పెట్టుకొని, ముచ్చట్లు పెట్టుకొని, ఛాయ్ తాగి, అరే మీకు వేరే నోటికి గెలిస్తే గిట్ల ఉంటుందా భయ, నీ అన్న లెక్క ఉంటా, 24 గంటలు ఫోన్ చేస్తే నేను ఉంటా, మీ వానికి ఫీజు కావాలంటే నేను మాట్లాడతా, హాస్పిటల్లో పడ్డా అంటే మాట్లాడతాం, నొప్పి వచ్చిందంటే మాట్లాడతాం, రోగం వచ్చిందంటే మాట్లాడతాం, అన్న ఛాయ్ కాడ పైసలు లేవు అంటే ఫోన్ చేస్తే ఫోన్ పే చేస్తా, ఇంట్లో అంటే నీ ఇంట్లో అన్న లాంటి నన్ను గెలిపించుకోకుంటే ఎట్లా కానీ ఇలా కుక్కి చెప్పి అయిపోతుంది, నేను చూసుకుంటా అంటాం. ఆ నుంచి తప్పించుకోవడానిక బీఆర్ఎస్ రంగు నుంచి తప్పించుకోలేము. ఇక ఖచ్చితంగా వీళ్ళని ఒక గమ్మ కిందకి వేసేసారు. నిరుద్యోగులందరినీ నిమ్మలంగా రామన్న ట్రాప్, మీకు ఉద్యోగాలు ఇవ్వట్లేడు, ఎస్ఐబిసి పెంచట్లేడు, వాడు ఏ నోటిఫికేషన్ ఇవ్వట్లేడు, ఆవేదనతో ఉండరు. ఆవేదనను, ఆక్రోశాన్ని అన్నిటిని తీసుకొని వచ్చి బీఆర్ఎస్ కంప కింద తోడలేదు. రేపు వాళ్ళకి ఎమ్మెల్సీకైనా దీనికైనా ఏది లేకుండా బహాజాగ్రత్త బీఆర్ఎస్ కు ఈ నిరుద్యోగులు పనిచేయాల్సినటువంటి క్రియేట్ చేసి. అయితే ఒకటి చెప్తున్నాం అన్న, ఏదైనా ఆవేశాలతోటి ఆడుకోవద్దు రాజకీయ పార్టీ. ఆవేశాలతోటి ఏది నిలవదు, గుర్తుపెట్టుకోరు. ఒక ఆలోచనతోటే నిలుస్తుంది. తెలంగాణ ఉద్యమం ఆలోచనతోటే ముందుకు నడిచింది. ఆలోచనతోటి పెద్దోళ్ళు ముందుకు నడిపితే, ఆవేశంతో నిరుద్యోగులు యువకులు కొట్లాడితే తెలంగాణ సిద్ధించింది. ఆ రోజు ఆవేశంతో నిరుద్యోగులు కొట్లాడితే కాంగ్రెస్ వచ్చింది. ఆలోచన ఇలాంటి యూత్ డిక్లరేషన్ తోటి ఉంది, ఆలోచన మేనిఫెస్టోలో ఉంది. వివిధ డిక్లరేషన్ తోటి ఆలోచనతో ఆ రోజు కొన్ని పాలసీలు చేస్తే అది ఇంప్లిమెంట్ కావాలని ఆవేదనతో నిరుద్యోగులు ముందుకు వచ్చారు. మీరు కనీసం ఒక అక్షరం ముక్క కూడా పెట్టలేదు మేనిఫెస్టోలో, గుర్తుపెట్టుకోరు బీఆర్ఎస్ నాయకులారా. ఆ రోజు మీరు చేసినటువంటి చారిత్రక తప్పిదం,
ఈ రోజు కూడా మీరు ఎలాంటి ఒక డిక్లరేషన్ కానీ ఏది కానీ పేపర్ బాండ్ కానీ ఇది ఇస్తున్నాను మీరు ఇవ్వలేదు. ఇవాళ మేనిఫెస్టో అయితే 2 లక్షల ఉద్యోగాలు అయితే వాళ్ళ సంతకాలు పెట్టిరు కాబట్టి ఇవాళ మనం సరసడానికి ఇలా సిద్ధమైనాం. కానీ వాళ్ళు నువ్వు ఏది పెట్టిపోలేదు కదా. నిరుద్యోగులు మనం మోసపోయినాం. ఒక్కసారి ఆలోచించుకొని ఇప్పటికైనా పెద్ద ఏం తప్పిదైనా సభకాడిపై పెద్ద చేసింది ఏం లేదు. కానీ ఆలోచించుకొని మనల్ని సంఘర్షించుకొని మనల్ని సంస్కరించుకుంటే నిరుద్యోగులకు భవిష్యత్తు లేకుండా నిరుద్యోగుల భవిష్యత్తు తెలంగాణలో రాజకీయ నాయకుల చేతిలో సమిధ జల సమాధి ఆల్మోస్ట్ 80% 90% నిరుద్యోగిత అంశము. దీనికి పైన పేటెంట్ అనేటటువంటి ఇక్కడ నుంచి బీఆర్ఎస్ గుంజుకున్నట్టు కనిపిస్తుంది. కానీ గుంజుకుంటే మీరు గుంజుకోరు. 9% మేము ఏమవుతున్నామో అలాంటి బాధ్యత నిలబెడతాం. ఇది ఒక నిలువెత్తు ఒక ఎన్ను పూస లెక్క నిచ్చెన లెక్క నిలబెట్టి మళ్ళా తెలంగాణ భవిష్యత్తును నిరుద్యోగులతోటి ఏ విధంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు అనేటటువంటి 10 ఏళ్లలో ఉన్నదో దాన్ని తీసుకొని పోతాం. 100% వచ్చే ఎన్నికలలో నిరుద్యోగిత అంశము తెలంగాణ భవిష్యత్తునే కీలకంగా మనిషి ఎన్నికలను ముందుకు తీసుకొని పోతాం అనేది కూడా చెప్తున్నాం. ఎంత మాట్లాడుకున్నా తెలంగాణలో నిరుద్యోగ పోరాటం ఉంటూనే ఉంటది. అయితే తెలంగాణలో నిరుద్యోగ పోరాటం ఒకవైపు అయితే దేశంలోనే పేపర్ లీక్ల టెస్ట్ మీద సోషల్ మీడియా వేదికగా ఒక పార్టీ రావడం జరిగింది, కాక్రోచ్ జనతా పార్టీ అని. అసలు ఎలాంటి భావజాలం లేకుండా ఎలాంటి ఆలోచన మీద వచ్చింది అనేది మనం జనార్దన్ గారి మాటలో తెలుసుకున్నాం. అసలు బీజేపీ మీద మీ ఒపీనియన్ అంటే అది నిలుస్తుందా? అది వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ గా పెట్టుకున్నారు, వేరు పార్టీ అని పెట్టుకున్నారు, కానీ రాజకీయ పార్టీ కాదు కదా. వాళ్ళకి అది ఒక ఆలోచన ఏం లేదు. యువత మారాలి, రాజకీయాలలోకి మారాలి, అవినీతిని ఎండగట్టాలి, ఈ పేపర్ లీక్ల పైన దానిపైన పోరాడాలని సోనం వాంగ్ చేస్తున్నాడు. ఇప్పుడు అతనికి ఇంకా అక్కడ ఉన్నటువంటి జీపే గారు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. కానీ నిన్న దురదృష్టం ఏంటంటే తెలంగాణలో పేపర్ లీక్ కావడం వల్లనే కాంగ్రెస్ వచ్చింది. అలాంటి పేపర్ లీక్లతోటి ఇలాంటి అన్ని అంశాలు ముందుకొచ్చి వచ్చినాయి. కానీ నిరుద్యోగులు పేపర్ లీక్ వల్ల ఎంత నష్టపోయారో, నిరుద్యోగ సంగ్రామ సభలో ఒక పేపర్ లీక్ పైన నిరాహార దీక్ష చేసేటటువంటి వ్యక్తికి, చావు బతుకులలో ఉన్నటువంటి వ్యక్తికి, 21 రోజు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తికి ఒక సంఘీభావం చెప్పకపోవడం అనేటువంటి ఒక దుర్మార్గం. అలాంటి రావాల్సిందే. ఇలాంటి రేపు ఖచ్చితంగా నిలదొక్కుంటే ఎన్నికలలో వీళ్ళు పోటీ చేసినా పోటీ చేయకపోయినా వీళ్ళ భావజాలం అనేటటువంటిది, వీళ్ళ రోల్ అనేటటువంటి కీలకంగా మారుద్ది. వీళ్ళే ఎన్నికల యొక్క గెలుపు ఓటములను 100% నిర్ణయించేది వీళ్ళే. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగులను అరెస్ట్ చేస్తుంది, ధర్నా చేయడం చెప్పినటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా చౌక్ ఎత్తేసిన రోజులు కూడా ఉన్నాయి కదా. 10 ఏళ్ళు ధర్నా చౌక్ ఎక్కడ కూడా ఎవరికి తెలియదు అసలు. మరి దాని మీద మీ స్పందన ఏంటి అసలు? ఇప్పుడు అసలు ఆ రోజు అసలు బీఆర్ఎస్ పైన ఈ ఉద్యోగాలు ఇటన్నిటికన్నా కూడా ఎక్కువ కూడా ప్రజా సంఘాలు ఇవన్నీ బాగా కన్నెర్ర చేసింది. చౌక్ తీసేయడం అది ప్రజలే హక్కు. ఈ రోజు డెమోక్రసీ అంటున్నారు. ఆ రోజు సరూనగర్ స్టేడియం ఎందుకు పెట్టుకుంటున్నారు వాళ్ళు? ఆ రోజు మీరు ధర్నా చౌక్ ఇయ్యలే కాబట్టి సరూనగర్ స్టేడియంలో తీసుకున్నారు. మీరు చేసిందంటే వీళ్ళు కొద్దిగా ఏం చేసారు, ఆయన నేషనల్ హైవే మీద వచ్చి నేషనల్ హైవే మీద కూర్చొని హైవేని బ్లాక్ చేసేస్తే మళ్ళీ గందరగోళం అవుతుందని మీకు ఆపారు. కొన్ని కండిషన్స్ తోటి ఇచ్చారు. ఎందుకంటే కండిషన్స్ తోటి ఇవ్వకుండా జరిగేది కూడా జరుగుతుంది. ఎందుకంటే అంతమంది వచ్చిన కాడ కొంత ఎవరో ఒక లేదో చేస్తారు. చిన్న పొరగాలు వచ్చారు. ఇప్పుడు నిన్న 10th క్లాస్ మొన్న 10th అయిపోయి ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన పిల్లలు వచ్చారు. అలాంటివి జరిగితే ఎవరికి ఇబ్బంది అవుతుంది? నిన్న ఇచ్చినటువంటి కండిషన్ నేను 100% దాన్ని ఒప్పుకుంటా. కానీ బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఈ విషయాల్లో వ్యతిరేకిస్తే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఏకీభవించాను, దీన్ని తీవ్రంగా ఖండిస్తా. ఎందుకంటే ఇలాంటి సభలకు ఇలాంటివి తీసుకొచ్చిన కాడ నిజంగా ఆవేదనతో ఉన్నవాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు అలాంటి పిల్లలు ఇబ్బంది పడతారు. అలాంటిది జరగకుండా కోర్టు కండిషన్ ఇవ్వడం గొప్ప విషయమే. కానీ ఆ రోజు బీఆర్ఎస్ అనేటువంటిది ఒక చారిత్రక తప్పిదం చేసింది. దయచేసి రేపు మీరు అధికారంలోకి వచ్చిన ఇలాంటి ఈ ఒక తుచ్చమైన నిర్ణయాలను మీ మైండ్ లోకి రానియకరని కూడా నేను కోరుతున్నా. అయితే ఫైనల్ కన్నా మీరు నిన్న సభలో కనిపించలేదు. యూత్ రావడానికి కారణం మీరే ముఖ్యంగా. కానీ మీరు నిన్న సభలో కనిపించలేదు. మరి భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలో తీసుకొచ్చడానికి మీ పాత్ర ఏంటి? అసలు మీరు ఒకవేళ బీఆర్ఎస్ కి గెలిపించాలనుకుంటే మీరు వాళ్ళకి పెట్టిన డిమాండ్ ఏంటి అసలు వాళ్ళ ముందల? నేను ఒక ప్రధానమైన వ్యక్తినే కాదు, అందులో పనిచేసినటువంటి నేనే కీలకం కాదు, చాలా మంది పనిచేసిందంటే మా వరకు ఉంది డిక్లరేషన్ రావడంలో. అది 100% అది వాస్తవం. అట్లనే నేను బీఆర్ఎస్ ని గెలిపిస్తానని చెప్పట్లేను, కానీ కాంగ్రెస్ మాత్రం ఓడగొట్టడం ఖాయం.
కాకపోతే క్లారిటీ వచ్చింది కదా, నిరుద్యోగులు మాకే మద్దతుగా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నిరుద్యోగులు వాళ్ళు ఇచ్చినంత మాత్రం అందరం నిరుద్యోగులం కాదు కదా. బియ్యం ఆ రోజు సరి జరిగింది. ఆ రోజు బీఆర్ఎస్ అప్పుడు కూడా మేము పోటీ మేము చేస్తూ ఉండడం కొంతమంది మాకేంది రాజకీయంగా అని అడిగితే మీకేం లేదు, మాకు కావాల్సిన గ్రూప్ అನ್ನು మేము మా గ్రూప్ అన్ని మాకు ఇంపార్టెంట్, ఒక జిల్లా ఆఫీసర్ అయితే మా జాతరలు బాగు చేసుకుంటాం అనే ఉద్దేశంతో ముందుకు వచ్చినాం. ఆ రోజు కూడా కొద్ది మందితో ఇంపాక్ట్ హ్యూజ్ ఇంపాక్ట్ చూపించినాం. రేపు భవిష్యత్తులో కూడా 100% చూపిస్తాం. రేపు మేము పెట్టేటటువంటి షరతులకు ఏ పార్టీ తలగుద్దు అనేది ఉంటది. రేపు ఇలాంటి జంతి లాంటి ఇంకా ఎలాంటి రూపాలు తీసుకుంటే ఈ తెలంగాణకి ఏ విధంగా తీసుకొచ్చే వస్తాయి, అవకాశం ఉంది జంతి లాంటి. ఇలా జరగవచ్చు. ఇంకా సమయం చాలా ఉంది, ఏదైనా జరగవచ్చు. ఇప్పుడే మనం ఏదైనా చెప్పలేం. కానీ ఈ ఆవేదనను వీటన్నిటిని తల్లార్చడానికి ఒక మేధమదనం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ దిశగా నడుస్తాం. ఆ దిశగా నడిచేటప్పుడు ఏ పార్టీలతోటి అసోసియేట్ అవుతాం, ఎట్లా అసోసియేట్ అవుతాం, ఎలాంటి భరోసా తీసుకుంటాం, వాటికి ఏ విధంగా చట్టబద్ధత కల్పించే దిశగా ముందుకు పోతాం అనేది భవిష్యత్తులో 100% జడ్జిమెంట్ ఎలా తీసుకొస్తారు? నిరుద్యోగుల లీడర్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు పార్టీలకి మొత్తం తొలగడం జరుగుతుంది కదా ఇప్పుడు. అరే కొంతమంది పోతే ఇంకొకరు ఉండరా తెలంగాణ 69 ఉద్యమంలో చచ్చిపోయిన వాళ్ళు పోతే మన దశ ఉద్యమం 2009 కొత్త చాలా టైం పడుతుంది. సమయం ఏం పట్టదు. ఇప్పుడు 2.5 ఏళ్ళే ఉంది కదా. ఆవేదనలో ఉన్న వీళ్ళందరూ ఏమన్నా గతంలో ఏమన్నా ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళ, ఏమన్నా విద్యార్థి సంఘాలలో చేసినటువంటి వాళ్ళ, ఏమన్నా చిన్నప్పటి నుంచి ఏమన్నా ఏదైనా విద్యార్థి సంఘానికి అసోసియేట్ అయ్యిందా? యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిన్న స్టేజీలో లెక్కిన ఆ సభలో కొంతమంది సమస్య సృష్టించింది. సమస్య దేన్నైనా చేస్తుంది. కాలం దేన్నైనా సృష్టించుకుంటది. కాలం దేన్నైనా కనుమరుగు చేస్తుంది. కాలం గొప్పది, సమస్య గొప్పది. అది నిన్న కొంతమంది ఆ సభ మీద కొంతమంది కొంత వాల్యూలెస్ మాటలు కూడా మాట్లాడుతూ కనిపిస్తుంది. నిరుద్యోగులు అంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్, వాళ్ళు ఓన్లీ ఏదో నిరుద్యోగులకి మాకు ఇది కావాలని అడిగినట్టుగా ఎక్కడ కనిపించట్లే. ఏదో ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి దృష్టిలో పడాలి కాబట్టి మాట్లాడితే కనిపిస్తుంది. దాన్ని ఎట్లా మీరు ఏకీభవిస్తారు? ఇప్పుడు వాళ్ళు కూడా మంచి డిగ్రీలు చదువుకున్నటువంటి వాళ్ళు అంత విచక్షణ కోల్పోయి మాట్లాడడం చేయడం అనేటువంటిది ఈ రోజు మీరు నన్ను ప్రశ్న అడుగుతున్నారంటే సమాజంలో ఉన్నదే మీరు అడుగుతున్నారు. ఇక అది వాళ్ళ విచక్షణకు వాళ్ళకు వదిలిపెట్టాలి. మనం ఇక మాట్లాడితే ఏమైపోతుంది, ఏంటి, మనకున్న విలువ ఏంటి ఏందనేది ఆలోచించుకోవాలి. ఒక రవ్వలు అటు అయితే మనం ఆఫీసర్ అయ్యడం, ఒక రవ్వలు ఇటు నిరుద్యోగుతున్నాం అంతే. కానీ మన జ్ఞానం పోలేదు కాబట్టి మాట్లాడేటప్పుడు మనం మంచిగా మాట్లాడితే మంచిది. లేకుంటే అది మనం రాజకీయ సభ అవుతుంది కాబట్టి నిరుద్యోగుల ఆవేదన సభ అనేది కాదు. అయితే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో ధర్నా చౌక్ అంటే బీఆర్ ప్రభుత్వంలో తీసేసారు, ధర్నా చౌక్ లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నా చౌక్ ఉంది. కానీ అయినా కూడా ఎందుకు కరీంనగర్ స్టేడియం ఎంచుకోవడం జరిగింది సంగ్రామ సభకి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు? అంటే ఇక్కడ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ ఎస్ఐపీ కీలకం ఇక ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు వేరే నోటిఫికేషన్ లేవు, చాలా మంది ఇళ్లలోకి వెళ్ళిపోయారు. అసలు రావద్దు అనుకున్నారు. అంతో ఎంతో కొంత ఆయన నోటిఫికేషన్ అనేసరికి ఇటుకు వచ్చింది. ఇక ఈయన నేను ఉన్నా నిరుద్యోగుల సభ నేనే పెట్టినా, బీఆర్ఎస్ నాకు ఒకటి కావాలి, రేపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలలో అంతా నేనే చూపించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ప్రోద్బలంతో పెట్టుకున్నా. అందుకే నేను బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు ఏదో చేసినప్పుడు మీరు ఆవేశపడి చేసుకోకరి, మీరు కూడా ఆలోచించుకోరని చెప్తున్నాం. ఇక వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది బీఆర్ఎస్ వాళ్ళు అనుకున్నది. ఈయనైనా పెట్టుకోవచ్చు, ఇంకా ఢిల్లీలో అయినా పెట్టుకోవచ్చు. నిరుద్యోగుల సభను తీసుకుపోయి ఢిల్లీలో పెట్టుకోవచ్చు, మహారాష్ట్రలో పెట్టుకోవచ్చు. ఇంకా వేరే అది బీఆర్ఎస్ కాబట్టి పక్క రాష్ట్రాల పక్కన పెట్టండి, కానీ నియోజకవర్గాలు కూడా పెట్టలేదు కదా నిరుద్యోగుల సభలు ఇలాంటివి. అంటే గ్రామాల్లో నియోజకవర్గాల్లో నిరుద్యోగులు లేరా? మరి అది వాళ్ళ చిత్తశుద్ధికి వదిలేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ చాలా తప్పు పని చేశారు. ఎందుకంటే ఇది ఒక చాలా విపరీతమైనటువంటి ప్రభావాన్ని కాంగ్రెస్ పైన చూపించాల్సిన దాన్ని చిన్నగా 2-3 రోజుల్లో ముగించడం అనేది కదా. ఒక 2-3 నెలలుగా దీనిపైన చర్చలు జరగాలి, ప్రెస్ మీట్లు జరగాలి, అది పేపర్లలో ఆర్టికల్స్ రావాలి, వాదోపవాదాలు జరగాలి, ప్రెస్ మీట్లు జరగాలి, పౌర సమాజంతో డెలిగేషన్స్ జరగాలి. ఇవన్నీ జరిగినాక నిరుద్యోగులకు అవుట్పుట్ తీసుకొని వచ్చి ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క వాళ్ళు ఇస్తున్నటువంటి పరిష్కారం ఇవన్నీ జరగాలి. ఏం జరగలేదు. దురదృష్టం ఏంటంటే ఆ రోజు మేము G.O. 29 వీటన్నిటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ ఒక్కరు కూడా దగ్గరకు రాలేదు. ఇవాళ SCM అన్న కొంతమంది వచ్చారు, అసలు ఫోన్ ఎత్తలేదు. ఆ శ్రీనివాస్ గౌడ్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినాము, గాదర్ కిషోర్కి ఎన్ని ఫోన్ సార్లు చేసినాము, జగదీశ్వర్ రెడ్డి గారికి అయితే నా ఫోనే ఎత్తలేదు. ఒకసారి నేను కలిసిన, అయ్యా మీరు నన్ను పర్సనల్ గా ఏం తీసుకోకరి, వీళ్ళందరూ చెప్తారు వీడు బీఆర్ఎస్ వ్యతిరేకము, వీడు కాంగ్రెస్ కు వస్తాసు, ఎప్పుడైనా కాంగ్రెస్. ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుకుంటారు? ఉన్న వాస్తవాలు చెప్పించదా మీరు? మరి మేము కొట్లాడేటప్పుడు గ్రూప్ 1 గురించి కొట్లాడేటప్పుడు మీరే కరెక్ట్ గా ఉండుంటే, మేము చెప్పినట్టు కనుక మీరు చేసి ఉంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ గ్రూప్ 1 ఫెయిల్ అయిపోయినాక 100% ఈరోజు కాంగ్రెస్ పార్టీ గద్దె దిగేది, రేవంత్ రెడ్డి గద్దె దిగేటోడు. మీరు గుర్తుపెట్టుకోరు. మీలాంటి ఒక దద్దమన్న కావడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత నిలదొక్కుంది. రేవంత్ రెడ్డి నోరుకు అదుపు లేకుండా పోయింది. వారు ఒక
కొండల్లో వదులుతాము, గబ్బిలాలు వదులుతాము, మిమ్మల్ని షెడ్యూల్ కొడతాము, మీకు లాగులు కొడతామని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎంత మీరు చేసిన సభ ఇంపాక్ట్ ఎందాక వచ్చిందో మీరు చూసుకోరు ఒక్కసారి. ఆయన శ్రీధర్ బాబు గారు ఏం మాట్లాడుతున్నారు? అయితే నిన్న పెట్టిన సభ తర్వాత కూడా గవర్నమెంట్ ఎలాంటి చలనం లేకుండా డైరెక్ట్ గా ఈ రోజు ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మేము బీసీ రిజర్వేషన్ అయ్యేదాకా మేము ఎలాంటి నోటిఫికేషన్ అయ్యామనే వే ఆఫ్ లో మాట్లాడినట్టుగా మనకు రీసెంట్ గా ఇప్పుడే కనిపిస్తుంది. దాని మీద అసలు మీ స్పందన అంటే ప్రభుత్వం ఎలాంటి చలనం లేదా? ఇంత పెద్ద సభ అయింది, శ్రేణుల్లో నిరుద్యోగులు ఇంతగానో రోడ్ల మీదకి వస్తున్నారు, అయినా కూడా బీసీ రిజర్వేషన్ కి నోటిఫికేషన్ కి లింక్ పెట్టడం ఎంతవరకు సమంజసం అనుకుంటుంది ప్రభుత్వం? ఇప్పుడు నిరుద్యోగుల్ని ఇక కొట్లాడకుండా చేసింది నిన్న సభకు. కాంగ్రెస్ కు ఏ పార్టీకి అయినా ఉంటుంది, నిరుద్యోగులు కొట్లాడితే ప్రభుత్వ వ్యతిరేకత సృష్టిస్తారు. ఆ ప్రభుత్వ వ్యతిరేకత ప్రతిపక్ష పార్టీలు క్యాచ్ చేసుకుంటాయి. ఆ ప్రభుత్వ వ్యతిరేకత ప్రజలలో నిప్పురు కప్పి నిప్పు లేకుండా అదొక రోజు విస్ఫోటనం అవుతుందనే భయం ఉంటుంది అధికార పార్టీ. ఇక ప్రతిపక్షాలు దాన్ని అందుకుంటాయి అనేది ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షం అవునన్నా కాదన్నా బీఆర్ఎస్. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పైన కుంభస్థలం పైనే కొట్టేది. వాళ్ళకు ఉన్నటువంటి ఆయు పట్టు మీద కొట్టాల్సింది ఇప్పుడే కొట్టే దగ్గర కూడా బలంగా కొట్టలేదు, వాళ్ళు తప్పించుకొని పోయేది. ఇంతకన్నా ఎక్కువ బీఆర్ఎస్ ఏం చేయగలుగుతుంది? యూత్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ ఇచ్చిన స్థలం కాడికి వచ్చి దానికి కౌంటర్ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇంత నీరు గారికి సమస్యలు పోయారు. కాబట్టి వీళ్ళు ఇంక మీరు ఏం చేయలేరు అని చెప్పేసి బాజాప్తగా ఈ రోజు ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి ఒక ఎప్పుడు బీసీ రిజర్వేషన్ అయినా ఇస్తామని చెప్తారు. ఈయన బీసీ రిజర్వేషన్ ఎప్పుడైతుంది? కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అనేది ఒప్పుకుంటుందా? రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో వాళ్ళు పెడితే 9వ షెడ్యూల్ కూడా రివ్యూ చేయాల్సిన పరిస్థితి ఈ రోజు వచ్చింది కదా. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఇప్పుడు దిగుద్దా 50% ఎక్సీడ్ అయిపోయింది. దానికి 9వ షెడ్యూల్లో పెట్టడము ఇవన్నీ అయ్యేటటువంటిదా? కులగణన వీళ్ళు తీసుకున్న కులగణన అనేటువంటి దానికి ఒక శాంక్టిటీ లేదని ఎస్సీ రిజర్వేషన్ అయినటువంటి దాన్నే ఇవాళ ఒక వర్గం పోయి కులగణనకు శాంక్టిటీ లేదని చట్టాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితి. వీటన్నిటి గందరగోళంతో నోటిఫికేషన్ ఇంకొక సంవత్సరానికి పోతాయి. ఈ సంవత్సరం పోయినాక ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్ ముందర భారీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను లైబ్రరీలలో కూర్చోబెట్టారు. నిరుద్యోగులు కుడివేస్తే పండగ అంటారు, బొక్కేస్తే చీకిపోయేదాకా చూపుతారు. అలాంటిది ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు. గవర్నమెంట్ ఉద్యోగానికి ఎవడొస్తాడయ్యా? కడుపు కాలినోడు, కారం మెతుకు లేనోడు, గంజి లేనోడు, గడక లేనోడు, జీవితం మారుతుంది అనుకునేటోడు, అంత ఇంత ఉద్యోగం వస్తే సమాజంలో ఉన్న సామాజిక హోదా పెరుగుతుంది అనుకున్నోడే వస్తాడు తప్పితే ఆడ కులాలకు మతాలకు ఖచ్చితంగా. అలాంటి వాళ్ళకు ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అలసిపోయినవరా? గతంలో బీఆర్ఎస్ వారిని వడబట్టి కాంగ్రెస్ అని గెలిపించి మా జీవితం ఆగమైపోయింది. ఇంకా మనం ఎన్నికల ప్రక్రియలకు పోయి ఎవరి కొరకు ఉన్న నోటిఫికేషన్ చదువుకుందాం. గతంలో చదువుకోక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్లు వాడు వచ్చి నోటిఫికేషన్ మారుస్తాడు, ఉద్యోగాలు పెంచుతాడంటే తీసుకున్నాం. ఇంకా అయిపోయింది. ఆడు చేయలేదు, వీడొచ్చి అంతే చేస్తాడనే ఉద్దేశంతో ఎవడు రాడు. ఇది కాంగ్రెస్ లో నెచ్చిన పాలు పోసిరు మీరు నిన్నటి సభతోటి. వాడంతా భయం లేకుండా వచ్చి మాట్లాడిందంటే వాళ్ళ మిమ్మల్ని ఎంత లైట్ గా తీసుకున్నారు, నిరుద్యోగ అంశాన్ని ఎంత లైట్ గా తీసుకున్నారు అనేది కనిపిస్తుంది. అయ్యా కేటీఆర్ గారు బీఆర్ఎస్ నాయకులారా దండం పెట్టి చెప్తున్న నిరుద్యోగ సమస్యకు నిన్న జల సమాధి కట్టిర్రు. మునగక ముందే జల సమాధిలో దాన్ని బయటికి వేసి మీరు ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి నిన్న దాదాపుగా 70-80 లక్షల కోటి రూపాయలు ఉంటాయి. మీరు ఆ కోటి రూపాయలతోటి నిరుద్యోగులకు వెనకుండి మీరు అంతో ఇంతో వాళ్ళు కొట్లాడే కాడ నీళ్ళు అందించో, తర్వాత ఇంత బువ పెట్టో, ఇన్ని ఫ్లెక్సీలు కొట్టించో, ఇన్ని ప్లగార్డులు కొట్టించో, ఇంత బండ్ల పెట్రోల్ పోషించో నడిపిస్తే ఉద్యమం ఉధృతంగా నడిచేది, నిరుద్యోగులకు మేలు జరిగేది. అట్లా ఏం లేదు. సభల కాడ ఎక్కిన కాడ ఈ కేటీఆర్ మాట్లాడుతుంటే మీరు వచ్చి ఫ్రేమ్ లో నిలబడుతుంటారు. కేటీఆరే మాజీ ఎమ్మెల్యేలను పొమ్మంటున్నారు అంటే మీరు ఇంకా మీడియా పిచ్చి ఎంత, మీరు రాజకీయంగా కనుమరుగైపోతుర్రా? దేనికి వచ్చిర్రు? నిరుద్యోగుల కన్నా దారుణంగా మీరు ఇలా సోషల్ మీడియా ఈ హ్యాంగర్ మీకుంది, అంత సోషల్ మీడియా యావ మీకుందంటే ఏమైపోతుంది? అయిపోయింది. ఈ సమస్యను మళ్ళా గట్టెక్కియడానికి చాలా కష్టపడాలి. 100% ఎక్కిస్తాం, 100% ఎక్కిస్తాం. కాంగ్రెస్ మెడలంచుతాం. బీఆర్ఎస్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని మీ మీడియా సాక్షిగా వాళ్ళని కోరుతున్నాం. సో ఇదండి ఈరోజు మనం నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ గారు చేసినటువంటి ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి QRTV తెలుగు.